ఐఎస్ఐఎస్ఐ అధినేత అబూబకర్ అల్ బగ్దాదీపై అమెరికా దాడి చేసింది. సిఐఏ ఏజెంట్లు సిరియాలోని ప్రతి అంగుళం అంటే నగరాలు, గ్రామాలు మొత్తం అన్ని జల్లెడ పడుతున్నారు. వాళ్ళ కంటి చూపు నుంచి ఏదీ దాచలేం. నెలల తరబడి విఫలమైన ప్రయత్నాల తర్వాత ఏజెంట్లు తమ మిషన్ను గడ్డివాములో సూదిని కనిపెట్టినంత కష్టంగా భావించారు. ఆ తర్వాత ఒకరోజు ఆశ కోల్పోయిన ఏజెంట్లకు సిరియన్ ఇంటెలిజెన్స్ నుంచి థావీ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు వార్త వచ్చింది. ఏజెంట్లు అతన్ని ప్రశ్నించగా అడ్లీవ్ నగరంలోని ఒక ఇంటి గురించి చెప్పాడు. ఇది అప్పటికి సిరియన్ అంతర్యుద్ధానికి సంబంధించిన ఓ భూకంప కేంద్రంగా ఉంది. అక్కడ అడుగు పెట్టడం అంటే మృత్యువును ఆహ్వానించినట్లే. దీని గురించి ఆలోచిస్తూ మనస్సులో భయంతో ఈ ఏజెంట్లు ఎడారి మధ్యలో ఉన్న భయంకరమైన ఉగ్రవాదుల ప్రాంతానికి చేరుకున్నారు. చాలాసేపు చాలా జాగ్రత్తగా వెతికిన తర్వాత ఏజెంట్లు ఈ ఇంటిని కనిపెట్టి బైనాక్లియర్స్తో రహస్యంగా చూడడం మొదలుపెట్టారు. ఇంటిని చూడగానే ఏజెంట్లు భయమంతా ఒక్కసారిగా ఆశ్చర్యంగా మారింది. నిజానికి కోటలాంటి ఈ ఇంటిలోంచి చుట్టూ గోడలతో చేతిలో తుపాకీ పట్టుకుని పొడవాటి గడ్డంతో ఉన్న వ్యక్తి బయటకు రావడం కనిపించింది. వారి బైనాక్లియర్ల జూమ్ సైజును పెంచడం ద్వారా ఏజెంట్లు తమ వద్ద ఉన్న ఫోటోలని ఓ వ్యక్తి ముఖాన్ని వెంటనే గుర్తించారు. అతని ముఖాన్ని ఫోటోలతో సరిపోల్చడానికి ముందే అక్కడి నుంచి వెళ్లిపోగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా సిఐఏ ప్రధాన కార్యాలయానికి బాగ్దాదీ దొరికిపోయాడంటూ గట్టి సందేశం పంపాడు. 5 సంవత్సరాల అసహన శోధన తర్వాత ఈ వార్త సిఐఏ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడంతో ఏజెంట్ నుంచి డైరెక్టర్ వరకు అందరూ పనిలో పడ్డారు. అంటే బాగ్దాదీ దొరికిన వార్తలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తెలియగానే ఎటువంటి ఆలస్యం చేయకుండా అతను ఉన్నత స్థాయి సమావేశం పిలవాలని నిర్ణయించుకున్నాడు. బిన్ లాడెన్ హతమైన తర్వాత ఇంకెవరైనా ఆ పనిని పూర్తి చేయగలరు అంటే అది బాగ్దాదీ అయినందున వెంటనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీని కారణంగా మధ్య ప్రాంత్యం మొత్తం రక్తంతో నిండిన నదులు ప్రవహించాయి. యుఎస్ ఆర్మీ జనరల్ జేమ్స్ ఎన్ఎస్ఏ రాబర్ట్, డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ మరియు సిఐఏ చీఫ్ గినాహాస్ వంటి సీనియర్ అధికారుల సమక్షంలో సమావేశం ప్రారంభమైన వెంటనే ట్రంప్ బాగ్దాదీని ఎలా చంపాలనేది ఈ సమావేశంలో ఏకైక అంశం. దీని తర్వాత చాలాసేపు చర్చలు జరిగాయి. డ్రోన్ స్ట్రైక్ ఆపరేషన్ అందరికీ ప్రభావవంతంగా కనిపిస్తుంది. 2015 సిరియా వైమానిక దాడిలో సొరంగం సహాయంతో బాగ్దాదీ తప్పించుకున్నాడని ఒక అధికారి చెప్పడంతో సమావేశం ముగింపుకు చేరుకుంది. ఇప్పుడు యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన సిరియాకు కమాండోలను పంపించడం సింహం నోటిలో చేయి వేసినట్లే. అందుకే ఈ అధికారి మాటలు విని గదిలో ఉన్న ప్రతి వ్యక్తి లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు గదిలోని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బాగ్దాదీ యొక్క ప్రతి శ్వాస మానవాళికి ప్రమాదకరమని ట్రంప్ అన్నారు. అయితే కమాండో రైడ్ జరగాలి, కానీ బాగ్దాదీ చనిపోవాలని నేను అనుకుంటున్నాను. ట్రంప్ విశ్వాసాన్ని చూసి ఆర్మీ జనరల్ కూడా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్షణం నుంచి ఆపరేషన్ కైలా ముల్లర్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాది అబూబకర్ అల్ బగ్దాదీని చంపడానికి ప్రారంభించారు. బాగ్దాదీని చంపే ముందు ఈ ఉగ్రవాది ఎలాంటి పనులు చేశాడు, అతని వల్ల అమెరికాకు ఏమైందో మనం తెలుసుకుందాం. 2003 మార్చి 20న అమెరికా ఇరాక్పై దాడి చేసింది. ఆ సమయానికి బాగ్దాదీ ఇస్లామిక్ న్యాయశాస్త్ర పండితుడిగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ దాడి కారణంగా దాదాపు ప్రతి ఇరాకీ మనసులో కోపం ఉంది. ఈ కోపం కారణంగా బాగ్దాదీ ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకున్నాడు. అతను తన సొంత ఉగ్రవాద సంస్థ జమాత్ జైష్ అల్ సునాను ప్రారంభించాడు. అమెరికాకు వ్యతిరేకంగా అతని కార్యకలాపాలు పెరగడం మొదలయ్యాయి. 2004 అతన్ని ఇరాక్ క్యాంప్ బుక్కా జైల్లో ఉంచారు. జైల్లో సంస్కరించే బదులు తన తీవ్రవాద పిచ్చిలో మెరుపులా పనిచేసే ఉగ్రవాదులను బాగ్దాదీ కలుస్తాడు. అతను జైలు నుంచి బయటకు రాగానే 2023లో ఏర్పడిన తన ఉగ్రవాద సంస్థను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అంటే ఐఎస్ఐతో కలుపుతాడు. బాగ్దాదీ అమెరికాను నాశనం చేయాలని కళ్ళు కంటూ ఉన్నాడు. అతను చాలా వేగంగా ఐఎస్ఐలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. 2010 వరకు ఐఎస్ఐని ఐఎస్ఐఎస్ అని పిలిచేవారు. ఈ సంవత్సరం ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ ఉమర్ బాగ్దాదీని అమెరికా చంపలేకపోతోంది. ఐఎస్ఐఎస్ పీఠాన్ని బాగ్దాదీ చేపట్టడంతో అంతా మారిపోయింది. ఇప్పుడు బాగ్దాదీకి అమెరికాను నాశనం చేయాలన్న ఒకే ఒక్క లక్ష్యం ఉంది. త్వరలో అతను తీవ్రవాదానికి అతిపెద్ద ముఖంగా మారాడు. అతని ప్రపంచం ప్రతిరోజు హింస యొక్క కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. మొదటి సంవత్సరం 2013లో బాగ్దాదీ సిరియాలో కిడ్నాప్ చేయబడిన 26 ఏళ్ల అమెరికన్ నర్స్ కైలా ముల్లర్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. కైలా కిడ్నాప్ చేయబడి ఐఎస్ఐఎస్ బందీఖానాలో ఉంచబడింది. ఆ తర్వాత బాగ్దాదీ మరియు అతని ఉగ్రవాదులు అమాయక కైలాను నిరంతరం దోపిడీ చేసేవాళ్లు, నిరంతరం హింసించేవాళ్లు. 2015వ సంవత్సరంలో ఆమె బాగ్దాదీ ఆదేశాల మేరకు దారుణంగా చంపబడింది. బాగ్దాదీ క్రూరత్వం అక్కడితో ఆగలేదు. 2014లో అతను జేమ్స్ ఫోలో అనే అమెరికన్ జర్నలిస్ట్ని పట్టుకుని శరీరం నుంచి అతని తలను వేరు చేసి
దాని వీడియోను మొత్తం ప్రపంచానికి చూపించాడు. బాగ్దాదీ క్రూరత్వం కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. 2015వ సంవత్సరంలో అతను 130 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. 2016లో అతను 300 మందిని గాయపరిచిన బెల్జియం పేలుళ్లకు మరియు 90 మందిని చంపిన ఫ్రాన్స్ పేలుళ్లకు సూత్రధారి. 2017లో ఇంగ్లాండ్, ఈజిప్ట్ కూడా బాగ్దాదీ బీభత్సం వల్ల మంటల్లో కాలిపోయాయి. బాగ్దాదీ పాశ్చాత్య దేశాల భద్రత ఏర్పాట్లను పూర్తిగా కదిలించాడు. దీంతో అతన్ని చంపడం ప్రపంచ శాంతికి ముఖ్యమైంది. అమెరికా పౌరులు అతని దారుణ హత్య కారణంగా బాగ్దాదీని చంపే బాధ్యతను తీసుకున్నారు. అక్టోబర్ 2019లో ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన తర్వాత యుఎస్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ కమాండ్ చర్యలోకి వస్తుంది. ఆ ఆపరేషన్ కోసం డెల్టా ఫోర్స్ తప్ప మరెవ్వరూ ఎంపిక చేయబడలేదు. హోస్టేజ్లను రక్షించడం, శత్రు దేశాల్లో ప్రవేశించడం, శత్రువులను చంపడం లేదా యుద్ధ ప్రాంతాల్లో అమెరికా అధ్యక్షుడిని రక్షించడం వంటివి డెల్టా ఫోర్స్ లక్ష్యం. ఇది యుఎస్ఏ కోసం అత్యంత ప్రమాదకరంగా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా కష్టాల్లో చిక్కుకున్నప్పుడల్లా డెల్టా ఫోర్స్ కమాండోలు సూపర్ హీరోలుగా మారి అమెరికాను ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తారు. అయితే మొదట సిఐఏ ద్వారా లీక్ అయిన బాగ్దాదీ ఇంటి వివరాలను డెల్టా ఫోర్స్కు అందజేస్తారు. ఉపగ్రహ చిత్రాల సహాయంతో ఆపరేషన్కు సంబంధించిన ప్రతి అంశాన్ని గమనించారు. అయితే ఏ దిశ నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు, ఎలాంటి ఆయుధాలు వాడతారు, ఇలాంటి వివరాలు సిద్ధం చేస్తారు. అలానే బాగ్దాదీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఏం చేస్తారు, ఇలాంటివన్నీ. కొన్ని వారాల పాటు సాగిన ఈ సన్నాహాల తర్వాత ఇప్పుడు డెల్టా ఫోర్స్ కమాండోలు ప్రపంచ ఉగ్రవాదం వెన్ను విరిచేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 27, 2019 రాత్రి 12:20 కమాండోలతో కూడిన చినూక్ మరియు బ్లాక్ హాక్ హెలికాప్టర్ల బృందం ఇరాక్లోని అల్ అసద్ ఎయిర్వేస్ నుంచి బాగ్దాదీని వేటాడేందుకు లైన్లో బయలుదేరింది. అయితే వీరు ప్రపంచంలోనే అత్యుత్తమ కమాండోలు. వాళ్ల సన్నద్ధంలో ఎటువంటి లోటు లేదు. కానీ ఒక భయం వాళ్ళని నిరంతరం వెంటాడుతోంది. నిజానికి బాగ్దాదీ ఉన్న ప్రదేశం యొక్క గగనతలం రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలో రక్షించబడింది. అలాగే అత్యధిక సంఖ్యలో అల్ ఖైదా యోధులు ఆ ప్రాంతంలో నివసించారు. వాళ్ళు అమెరికన్ సైనికులను చూసిన వెంటనే వారిపై కాల్పులు జరపడానికి కొంచెం కూడా వెనుకాడరు. మండుతున్న నరకం వైపు కదులుతున్నప్పటికీ ఈ కమాండోలు సహనం కొనసాగిస్తున్నారు. వారు వారి కుటుంబాలను గుర్తుంచుకున్నారు. వారి యుద్ధ కేకలను పునరావృతం చేశారు. మొత్తం హెలికాప్టర్ వారి ఉత్సాహంతో ప్రతిధ్వనిస్తుంది. రాత్రి 1:20 అవుతుంది. హెలికాప్టర్లు రష్యా వాయు రక్షణకు ఎటువంటి సమాచారం అందకుండా చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయి. కమాండోలు రష్యా వైమానిక రక్షణ నుంచి బయటపడిన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు అలా చేయడంతో భూమి నుంచి భారీ కాల్పులు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్ పైలట్ చుట్టూ చూడగా ఉగ్రవాదులు ఆర్పీజీ మరియు మెషిన్ గన్లతో వారిపై బుల్లెట్లు పేల్చడం మొదలుపెట్టారు. పైలట్ కూడా వెంటనే వారిపై కాల్పులు జరపడంతో కొద్ది క్షణాల్లోనే ఉగ్రవాదులంతా హతమయ్యారు. అయితే ఇప్పుడు కమాండోలు ఎటువంటి ఆటంకం లేకుండా బాగ్దాదీకి దగ్గరగా చేరుకున్నారు. భద్రతా దళాలను తప్పించడంలో ప్రసిద్ధి చెందినందున ఈ బుల్లెట్ల శబ్దం కారణంగా బాగ్దాదీ పారిపోయి ఉంటాడని వాళ్ళు ఆందోళన చెందారు. రాత్రి 1:30 ఇప్పుడు బాగ్దాదీ కనిపించడం ప్రారంభమైంది. అన్ని హెలికాప్టర్లు ఒకదాని తర్వాత ఒకటి కాంపౌండ్ యొక్క 4 గోడల చుట్టూ ల్యాండ్ అయ్యాయి. దీని తర్వాత సుమారుగా 80 మంది కమాండోలు దాన్ని చుట్టుముట్టారు. ప్రధాన తలుపుల వద్ద ఒక ఉచ్చు ఉండొచ్చు కాబట్టి కమాండోలు చాలా జాగ్రత్తగా కాంపౌండ్ గోడను పేల్చేశారు. బాగ్దాదీ ఇంట్లో ఉన్న వారికి ఏమీ అర్థం కాకముందే ఈ కమాండోలందరూ లోపలికి ప్రవేశించారు. వాళ్ళు లోపలికి ప్రవేశించిన వెంటనే వారు లొంగిపోవాలని ఉగ్రవాదులకు ప్రకటించడం మొదలుపెట్టారు. వారి అంచనాలకు విరుద్ధంగా కొంతమంది పిల్లలు మరియు మహిళలు ఒకరి తర్వాత ఒకరు చేతులు పైకెత్తి బయటకొచ్చారు. కమాండోలు వెంటనే వారిని తనిఖీ చేసి అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. కమాండోల మిషన్ చాలా తేలిగ్గా మారిందని, ఇప్పుడు బాగ్దాదీని త్వరగా పట్టుకుందామని భావించారు. అయితే ఈ వ్యక్తులు కొందరు తమ చేతుల్లో తుపాకీలతో బయటకొచ్చి కమాండోల వైపు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఒక చిన్న ఫైర్ తర్వాత కమాండోలు దాదాపు 5 ఉగ్రవాదులను హతమార్చారు. ఇప్పుడు బాగ్దాదీ అదృశ్యమయ్యారనే వాస్తవం తెలియకుండా ఇంట్లోకి ప్రవేశించడానికి ముందుకు సాగడం ప్రారంభించారు. దాదాపు 2:30 కమాండోలు ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఇంట్లోని ప్రతి అంగుళం వెతికినా బాగ్దాదీ జాడ లేదు. కమాండోల అతిపెద్ద భయం నిజం కాబోతోంది. అందుకే కమాండోలు రెట్టింపు వేగంతో దర్యాప్తు చేశారు. దీనికోసం వారి బెస్ట్ బడ్డీ మిలిటరీ డాగ్ కానన్ సహాయం తీసుకున్నారు. ఇంటి ప్రతి మూలలో వెతికిన తర్వాత కానన్ అకస్మాత్తుగా ఒక సొరంగం ముందుకు వెళ్లి మొరగడం మొదలుపెట్టింది. ఉగ్రవాదుల స్వభావం కారణంగా కమాండోలు వెంటనే ఒక సైనిక రోబోట్ మరియు కానన్ను సొరంగం లోపలికి పంపుతారు. బాగ్దాదీ తన 3 చిన్నపిల్లలతో కలిసి ఈ సొరంగంలోకి ప్రవేశించాడు. అతను పిల్లిలా దాక్కున్నాడు. ప్రపంచాన్ని తీవ్రవాద మంటంలోకి నెట్టాలని కలలు కంటున్న ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తన వైపు వస్తున్న కానన్ను చూడగానే కేకలు వేయడం మొదలుపెట్టాడు. సొరంగం ఒక వైపు నుంచి మూసివేయబడింది.
మరోవైపు నుంచి కానన్ను ముఖంలో అతని మరణం స్పష్టంగా కనిపిస్తోంది. తన వైపు వస్తున్న కానన్ను చూసి భయపడిన బాగ్దాది తన పిల్లల గురించి ఆలోచించకుండా అరుస్తూనే తన ఛాతికి కట్టుకున్న పేలుడు పదార్థాలను పేల్చాడు. వెంటనే సొరంగం కూలిపోయింది. కమాండోలు స్వల్పంగా గాయపడిన కానన్ను బయటకు తీశారు. శిథిలాలను తొలగించిన తర్వాత బాగ్దాది యొక్క గుర్తింపును నిర్ధారించడం ప్రారంభించారు. వెంటనే బాగ్దాది DNA బయోమెట్రిక్ పరీక్షలు చేసి అరగంటలో అది బాగ్దాది అని నిర్ధారణ చేసుకున్నారు. ఈ వార్త అమెరికాలోని సిచ్యువేషన్ రూమ్లో కూర్చున్న ట్రంప్కు కూడా తెలియజేయబడింది. కమాండోలు బాగ్దాది ఇంట్లో ఉన్న అన్ని పెన్ డివైజ్లను, పెన్ డ్రైవ్లను మరియు ఫైళ్లను సేకరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో ISIS యొక్క అనేక దాడులను తిప్పికొట్టడంలో ఉపయోగపడుతుంది. ఉదయం 9:20 ట్రంప్ ఈ కమాండోల ధైర్యాన్ని ప్రపంచం మొత్తం ముందు చెబుతారు. మానవాళి యొక్క అతిపెద్ద శత్రువుకు ఎలాంటి గతి పట్టిందో చెప్పారు. బాగ్దాది మరణంతో ISIS అంతరించిపోయింది. ఎందుకంటే ప్రతిరోజు ఉగ్రవాదులను రిక్రూట్ చేస్తున్నారు. అందుకే ISIS వెంటనే తన కొత్త నాయకుడు అబూ ఇబ్రహీం ఖురేషీని ఎంచుకుంది. అయితే ఉగ్రవాదం ఎంత బలపడినా న్యాయం నుంచి తప్పించుకోలేమని ఇలాంటి కార్యకలాపాలు ఉగ్రవాదులకు స్పష్టమైన సందేశాన్ని అందజేస్తూనే ఉంటాయి.